చాలా చోట్ల వాటర్ ప్రూఫ్ చేయించినా కానీ శానిటరీ అనేది వాటర్ రూమ్ లీకేజ్ జరుగుతున్నాయి. సో అలా జరగడానికి కారణం ఏంటంటే వాటర్ ప్రూఫ్ చేసినైనా ఇలా చేసి వెళ్ళిపోతాడండి. సో అదనేది ఆరిపోద్ది. సో రేపు వచ్చి స్కీన్ చేయడం జరుగుతుంది. అందువలన మనకి లీకేజ్ అవ్వడానికి కారణం అవుతుందండి. సో అలా చేయకూడదండి. ఏ రోజైతే మనకి ఈ వాటర్ ప్రూఫ్ వచ్చేసారో సో వెంటనే మనం స్కీనింగ్ అనేది లాగాలండి. వాటర్ ప్రూఫ్ 2 కోటింగ్ అవ్వగానే ఒక 10 నిమిషాలు ఆగి మనం స్కీనింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎలా చేస్తాం మీకు చూపెడతాను. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఈ బిల్డింగ్ వచ్చి ఎంట్రన్స్ వ్యూ అండి ఇది. సో మనం ఈ బిల్డింగ్ లోనే షూట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలని వీడియో చేసాం. అలాగే ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో బాత్రూమ్ సరి చేసినప్పుడు మనం షూట్ సింపుల్ గా ఎలా ఫిట్ చేయాలో ఆ వీడియో కూడా దీంట్లో తీసాం. అలాగే ఇదే బిల్డింగ్ లో మనం పైప్ హోల్స్ అంటే మన స్లాబ్ హోల్స్ ఉన్నాయి ఎలాగా ప్యాక్ చేసుకోవాలి, లోన పైపులు వస్తే బాత్రూమ్ లో ఎలా ప్యాక్ చేసుకోవాలనే వీడియో కూడా మనం దీంట్లో చేసాం. సో ఇప్పుడు మనం స్కీడింగ్ అనేది వాటర్ రూమ్స్ ఎలా చేస్తున్నాం అనేది ఈ వీడియో అండి. చూడండి కింద అది బుద్ధుడు గౌతమ బుద్ధుడు సీనరీ అండి అది. చూడండి అంత బాగా చేయించున్నారు బిల్డింగ్. పాపం చాలా బాధపడ్డారండి వాటికి, మామూలు విషయం కాదు. తక్కువ టైంలోనే ఇలా రిపేర్లు రావడం అనేది ఎవరికైనా బాధగా ఉంటుంది. ఇంత నీట్ గా చేసుకొని కాస్ట్లీ అన్ని ఖర్చు పెట్టుకొని చేసుకోవడం అంటే మరి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి అలా పెద్ద ఇదేం కాదండి. కింద స్థాయి నుంచి డెవలప్ అయిన అనమాట. చూడండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో సీలింగ్ అనమాట. మనం ఎప్పుడు కూడా పైపు సీలింగ్ లో వచ్చాం. దీంట్లో సీలింగ్ లో వచ్చే వాళ్ళు ఏంటంటే పైన బెడ్ అనేది పడదండి. ఆ బెడ్ పడకుండా మనం కింద వేయడం జరిగింది. అదే మీకు చూపెడుతున్నా. మనం అలా కింద బాత్రూమ్ ఇచ్చుకొని కింద సీలింగ్ చేయించుకుంటారు. అలాగే లోన్ వచ్చిన పైపులకి మెస్ పెట్టుకోవాలి. మెస్ పెట్టుకొని దాన్ని ఉద్యమంగా తయారు చేసుకోవాలి. చూడండి స్కీడింగ్ చేసాం. చేసిన తర్వాత నీళ్ళు పోస్తాం. చూడండి ఇది టైల్స్ కింద జరుగుతాయి అన్నమాట. ఒకవేళ టైల్స్ మనకి లీక్ అయితే ఆ నీళ్ళు ఎటు వెళ్తాయి, చుట్టుపక్కల లీక్ అయిపోయి పారగొట్టేస్తా ఉంటాం, లేదా ఎటు ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి, మొత్తం బిల్డింగ్ నాశనం చేస్తాయి. సో ఆ నీళ్లు ఎటు వెళ్లకుండా మళ్ళీ ట్యాప్ లోకి వెళ్ళిపోయే విధంగా మనం ఈ స్కీడింగ్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మాకు కంగారు పడకండి, వెంటనే మీకు వీడియో అనేది వస్తుంది. ఎలా చేసాం ఏంటి అనేది చూపిస్తాను. మనకి ఇలాగా లోన పైపులు వచ్చిన, అలాగే బాత్రూమ్ లోన పైపు వచ్చినప్పుడు కూడా జాయింట్లో ముందే మనం ఎంసీల్ అనేది పెట్టేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు పొద్దున్న మనకి ముందు జాగ్రత్త అనమాట. అంతే ఫ్రెండ్స్. వచ్చాం వీడియోలోకి. మనం ఫస్ట్ ఈ బాత్రూమ్ హోల్స్ ప్యాక్ చేసిన తర్వాత మనం గట్లు వేసి నీళ్ళు పెట్టాం. మీకు ఆల్రెడీగా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. మనం కింద గొలుసునంతా కొట్టేసి, సో మనకు ఫస్ట్ స్లాబ్ అయితే ఎలా పోసారో అలాగా మనం దాన్ని వచ్చేలా తీసుకొని మొత్తం సైడ్లు ఒక అడుగు కింద డస్ట్ అంతా క్లీన్ చేసేయాలండి. తర్వాత మనం శుభ్రంగా చూపెట్టి కడుక్కోవాలి. మెయిన్ అండి ఈ వాటర్ ప్రూఫింగ్ లో చాలా ముఖ్యమైన గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్లీనింగ్ అండి. ఆ డస్ట్ ఉండగా మనం చేసామనుకోండి, చేసిన ఫలితం అయితే ఉండదు. ఆ వాటర్ ప్రూఫింగ్ చేసే ముందు శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలండి. సో అదే మీకు ఈ వీడియో. క్లీన్ చేసుకున్న తర్వాత మనం వాటర్ ప్రూఫింగ్ మొదలెట్టుకోవాలి. కలుపుకొని మనం లిక్విడ్ అయితే కలుపుకొని దాన్ని శుభ్రంగా ఫస్ట్ మనం కారణాలు చేసుకోవాలి. చూపిస్తాను మీకు వీడియో. అలా మనం శుభ్రంగా కడిగిన తర్వాత మనం మిషన్తో చిప్పింగ్ చేస్తాం కదా, గుంటల్లో నీళ్లు ఉంటాయి. సో ఆ గుంటల్ని స్పాంజ్ సహాయంతో శుభ్రంగా తీసివేయడం మంచిదండి. సో నేను చేస్తాను, అది చూపెడతాను అనమాట. అలా గుంటలో నీళ్ళు స్టాక్ ఉంటాయి మనం కడిగిన తర్వాత, వాటిని కూడా తీసేయడం మంచిది. అప్పుడు పాలిమర్ కోటింగ్ కరెక్ట్గా ఫిట్ అవుద్ది అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమంది చేరువయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాగా మనం క్లీన్ చేసుకోవాలి. గుంటలో నీళ్ళని స్పాంజీ కానీ లేదా కాటన్ గుడ్డ ముక్క ఏదైనా తీసుకొని పిండేసుకోవాలి. దూరంగా ఏదైనా బకెట్లో పిండేసుకోవాలి. ఈ వాటర్ ప్రూఫింగ్ కి చేసే ముందు ఏరియా అంతా కూడా డ్రైగా ఉండాలండి. అందుకని మనం కడిగిన తర్వాత ఇలా గుంటలో నీళ్ళు తీసేసి ఒక 10 నిమిషాలు పావుగంట ఆగితే ఆటోమేటిక్ గా ఏరియా అంతా కూడా డ్రై అయిపోద్దండి. ఆ డ్రై అయిపోయిన తర్వాత మనం కోటింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ కోటింగ్ వేయాలి, నెక్స్ట్ 1 అవర్. ఇప్పుడు మనం వెంటనే స్క్రీన్ చేస్తున్నాం కాబట్టి 1 అవర్ గ్యాప్ ఇవ్వాలి. కనీసం 1 అవర్ గ్యాప్ ఇచ్చి సెకండ్ కోటింగ్ వేసి చేస్తామట. సో ఇది లిక్విడ్ అండి. ఇది ఈ లిక్విడ్ వచ్చి మనకి ఫాస్ట్రాక్ బ్రష్ బండ్ అండి.
1 లీటర్ లిక్విడ్, 1 లీటర్ వాటర్, దాంట్లో 3 కేజీలు సిమెంట్ అనమాట. దాన్ని యాడ్ మిక్స్ చేసుకొని అలాగా కలుపుకోవాలి. మీ దగ్గర పెయింటింగ్ మిషన్ ఉంటే దాన్ని వాడి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే శుభ్రంగా మనం చేయబెట్టి కలుపుకోవచ్చు. అలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేయండి. దాంట్లో బబుల్స్ అన్నీ వస్తా ఉంటాయి. అవి రికవర్ అవుతాయి అన్నమాట. శుభ్రంగా కలిసిపోద్ది. ఫస్ట్ మనం ట్రీట్మెంట్ చేసాం కదా హోల్స్ ప్యాకింగ్, దానికి కోటింగ్ చేయాలి. అలాగే కార్నర్, ఇది మట్టికి చాలా గుర్తుంచుకోండి. ఈ వీడియో అంతా స్కిప్ చేయకండి. మీకు దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అర్థం కాదు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇలాగా కార్నర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ కార్నర్తో మళ్ళీ ఆ కార్నర్ కూడా చేసుకుంటూ మొత్తం ఒక కోటింగ్ లాగాలన్నమాట బ్రష్తో. ఒకసారి ఏమో అడ్డంగా లాగాలి, ఒకసారి నిలువుగా. సో రెండోది వచ్చి నిలువుగా చేస్తున్నాం. అప్పుడు మనకి ఎక్కడైనా చిన్న చిన్న మనం మిస్ అయినా కానీ ఈ ప్లస్ టైప్లో చేయడం వలన కలిసిపోద్ది అనమాట. సో ఇది సెకండ్ కోటింగ్ కూడా మనం చేసేసాం. సో ఇప్పుడే అసలైన ప్రక్రియ జరుగుతుందండి. చాలా చోట్ల లీక్ అవ్వడానికి కారణం ఇదే. ఇలా చేసేసి వెళ్ళిపోతున్నారు వాటర్ ప్రూఫింగ్ వాళ్ళు. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, రెండో కోటింగ్ అనేది అయిపోయింది. చాలా చోట్ల వాటర్ ప్రూఫింగ్ చేయించినా కానీ శానిటరీ అనేది వాటర్ రూమ్ లీకేజ్ జరుగుతున్నాయి. సో అలా జరగడానికి కారణం ఏంటంటే వాటర్ ప్రూఫ్ చేసిన ఇలా చేసి వెళ్ళిపోతాడండి. సో అదనేది ఆరిపోద్ది. సో రేపు వచ్చి స్కీన్ చేయడం జరుగుతుంది. అందువలన మనకి లీకేజ్ అవ్వడానికి కారణం అవుతుందండి. సో అలా చేయకూడదండి. ఏ రోజైతే మనకి ఈ వాటర్ ప్రూఫింగ్ వచ్చేసారో సో వెంటనే మనం స్కీడింగ్ అనేది లాగాలండి. వాటర్ ప్రూఫ్ రెండో కోటింగ్ అవ్వగానే ఒక 10 నిమిషాలు ఆగి మనం స్కీడింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎలా చేస్తాం మీకు చూపెడతాను. మనం లో నుంచి రెండో కోటింగ్ చేసుకుని వస్తాం కదండి ఫ్రెండ్స్. మనం బయట నుంచి ఒకటి పాళ్ళు అంటే ఒక బాల్సా సిమెంట్, ఒక బాల్సా ఇసుక, జలిచిన ఇసుక వాడాలండి. ఇది మట్టి గుర్తుంచుకోవాలి. దాన్ని అలాగా రఫ్ అన్నమాట. మనకి ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ అనేది పచ్చిగా ఉండటం వల్ల మనం ఇలా చేయడం వల్ల బాండింగ్ అనేది ఏర్పడుద్ది. దీని మీద మనం స్కీడింగ్ చేసుకోవాలి. అప్పుడు మనం పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో వాటర్ ప్రూఫింగ్ చేసేది ఒకవేళ లేదనుకోండి, వాటర్ ప్రూఫింగ్ చేసాను వేరే వ్యక్తి అనుకోండి, మనం ఇలా 2 కోటింగ్ చేయించుకొని ఇలా స్కీడింగ్ చేసుకొని రేపైనా చేసుకోవచ్చు మనం స్కీడింగ్ అనేది. వాటర్ ప్రూఫింగ్ చేయించినా గానీ బాత్రూమ్ లీకేజ్ జరగడానికి కారణం అయితే ఇదేనండి. ఆ స్కీడింగ్ అనేది ఎలా చేసుకోవాలంటే, మనం ఇక్కడ నాన్ ట్రాప్ లో ముక్క అయితే ఏర్పాటు చేసాం. ఆ ముక్క దగ్గరికి మనకి వాటర్ నాక్కోవాలండి. లెవెల్ ట్యూబ్ యూజ్ చేయాలి. ఆ లెవెల్ ప్రకారంగా చేసుకోవడం మంచిది. మనం ఇక్కడ అరంగో సిప్స్ కాంక్రీట్ కలిపి మనం ఆ కాంక్రీట్ తో మనం స్కీడింగ్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి పాలు ఏంటంటే 3 బాల్చాలు ఇసుక, అలాగే 3 బాల్చాలు అరంగం సిప్స్, 1 బాల్చా సిమెంట్. సో ఆ రేషియో ప్రకారంగా మనం కాంక్రీట్ ని కలుపుకోవాలి. మనకు వాటర్ అనేది లెవెల్ వేసుకొని ఆ పైప్ ముక్కలోకి నీళ్ళు వెళ్ళిపోయేలాగా మనం వాటర్ పెట్టుకోవాలి. అప్పుడు మనకు టైల్స్ కింద ఏమైనా లీక్ అయితే ఈ ఈ లెవెల్ ద్వారా ఆ పైప్ లోకి వెళ్ళి ఆ పైప్ లో నీళ్ళు వెళ్ళి ట్రాప్ లోకి వెళ్ళిపోద్ది. ఫ్రెండ్స్ ఇదిగో స్కీడింగ్ మొత్తం ఇలా లాగేసాం. లాగిన తర్వాత మనం మళ్ళీ కళాయి పోసి చెక్ ట్యాప్ తిప్పాలని. ఈ చెక్ ట్యాప్ తిప్పిన తర్వాత మనం వీడియో తీస్తాం. చూడండి ఆ గుంట దాంట్లోకి వచ్చి నీళ్ళు చేరుతాయి అనమాట ఎప్పుడైనా లీక్ అయితే. ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ గారు షేర్ చేయండి. ఇలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇలా చేసుకుంటారు అనమాట. సో స్టాండర్డ్ వర్క్ అందించాలనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగిందండి. సో మనమైతే ఏ డబ్బులు ఆశించి కాదు, మనలాగే 10 మంది కూడా చేసుకోవాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.